నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు స్కై అకాడమీ. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకొస్తున్నాం మీకోసం. ఎందుకంటే రైట్ నౌ ఇది చాలా నెసెసరీగా ఉంది. మీకు దగ్గరున్న ఈ 3 నెలల్లో ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో రెండు మాట్లాడుకుందాం. సరే, మే జూన్ 2026లో Tier 1 ఎగ్జామ్ జరగబోతోంది. అంటే దాదాపు 3 నెలలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ హెడ్డింగ్ చాలా క్లియర్గా రాశాను, వార్నింగ్ స్ట్రాటజీ అని. ఎందుకు వార్నింగ్ అంటారా? ఈ 3 నెలల్లో మీరేదైనా తప్పు చేస్తే ఏడాది పొడవునా మీరు చేసిన కష్టమంతా వృధా అయిపోతుంది. ఇది నేను భయపెట్టడానికి చెప్పడం లేదు, రియల్గా ఇది జరుగుతుంది. Tier 1 క్వాలిఫైయింగ్ నేచర్ అయినప్పటికీ కట్ ఆఫ్స్ చాలా హైగా వెళ్తాయి. సో దీన్ని సీరియస్గా తీసుకోండి. అచ్చా, ఈ వీడియోలో మీకు ఏం దొరుకుతుందో ముందు చెప్పేస్తాను. డూస్ అండ్ అంతకన్నా ముఖ్యంగా డోంట్స్, మాక్ స్ట్రాటజీ మరియు మాక్ ఎనాలిసిస్ పూర్తిగా కవర్ చేస్తాను. సబ్జెక్ట్ వైజ్ అన్ని డీటెయిల్గా చెప్తాను. అబ్సల్యూట్లీ మీ మార్క్స్ పెరుగుతాయి. అండ్ ఫైనల్గా స్కై అకాడమీ 90 డేస్ ప్లానింగ్ బ్యాచ్ గురించి చెప్తాను. సరే, మొదలు పెడదాం. మొదట మాట్లాడుకుందాం మ్యాథ్స్ గురించి. రివిజన్. ఇది మీరిప్పుడు చెయ్యాల్సిన ఒకే ఒక్క పని. సరే, ఇప్పుడు మ్యాథ్స్లో స్పెసిఫిక్గా ఏం చేయాలో చూద్దాం. మొదటిది బుక్ రివిజన్. ఇప్పుడు చాలామంది అంటారు, సర్ సంవత్సరం పొడవునా బుక్ చేశాం, ఇప్పుడు ఇటు అటు నుంచి న్యూ కంటెంట్ చదువుదామని. ఆ మిస్టేక్ చెయ్యకండి. అవునా, మీరు బుక్లో టిక్ మార్క్స్ వేసిన క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఈజీ అయినా సరే అవన్నీ ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఒక్క నిమిషం. ఎగ్జామ్లో ఏమవుతుందంటే ఒక ఈజీ క్వశ్చన్ వచ్చినా మనకి టైం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ క్వశ్చన్ని చాలా రోజులు టచ్ చేయలేదు. తర్వాత మోడరేట్ క్వశ్చన్స్ కూడా మిస్ అయిపోతాయి. అర్థమైందా? సో బుక్ నుంచి డైలీ 100 క్వశ్చన్స్ చేయండి 2.5 గంటలలో. టైమర్ వేసుకోకండిప్పుడు. నెమ్మదిగా మైండ్ఫుల్గా చేయండి. మీరు ఎక్కడ అటుకుంటున్నారో అబ్జర్వ్ చేయండి. అరే, ఇది వింటున్నారా? 2023 మరియు 2024 ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్కి స్పెషల్ ఫోకస్ ఇవ్వండి. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ మళ్లీ రిపీట్ అవుతుంది. ఆ క్వశ్చన్స్ మీకు ఫెమిలియర్గా ఉంటే ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. సర్, మా సిలబస్ ఇంకా అవ్వలేదు, లేదా 50% మాత్రమే అయింది, లేదా అసలు స్టార్టే చేయలేదు సార్. ఎస్, మీకోసమే నేను యాప్లో ఒక బెస్ట్ SSC CGL త్రినేత్ర 90 బ్యాచ్ స్టార్ట్ చేశాను. మ్యాథ్స్లో మేజర్ మైనర్ టాపిక్స్ అన్నీ కలిపితే నియర్లీ 50 ఉంటాయి. కానీ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, టాపిక్ ఒకటే కాదు, సబ్ టాపిక్ లైక్ పర్సెంటేజెస్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి, 2023-2024లో రాలేదు అంటే ఈసారి రావు అని కాదు. లాస్ట్ 10 years అనలైజ్ చేసి చేంజ్ అవుతున్న వెండర్స్, రీసెంట్ ఆల్ SSC ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకుని మీకోసం ద బెస్ట్ 20 టాపిక్స్ ప్రిపేర్ చేశాను. ఇంపార్టెంట్ అంటే మిగతా టాపిక్స్ పరిస్థితి ఏంటి సార్? ఎస్, చదువుదాం, అన్నీ చదువుదాం, బట్ మెయిన్స్కి ఇప్పుడు కాదు. ఇప్పటికీ CGL ప్రీ క్రాక్ చేసి తర్వాత మిగతావి కూడా చదువుదాం. ఈ టాప్ టాపిక్స్ కి సంబంధించి రోజు ఏ టాపిక్ చదవాలి, ఎలా చదవాలి అని మార్నింగ్ మీకు మెసేజ్ వస్తుంది. ఈవినింగ్ టెస్ట్ ఉంటుంది. ఎవ్రీడే 6:30కి మీ అలాం లేట్ అవ్వచ్చు. మా దగ్గర నుంచి టెస్ట్ పెట్టడం లేట్ అవ్వదు. మీరు సాల్వ్ చేసిన షీట్ మళ్లీ నాకు పంపిస్తారు. సెపరేట్ గ్రూప్ ఉంటుంది మీకు, నాకు అండ్ యాప్టిట్యూడ్ ట్యూటర్తో. ఈ గ్రూప్లో మీరు మీ ఆన్సర్ షీట్ షేర్ చేస్తారు. ఇలా ఎనాలిసిస్, ఆన్సరబిలిటీ అన్నీ వస్తాయి. మ్యాథ్స్ కాబట్టి సాల్వ్ చేయటం, పేపర్ వర్క్. అదే GS, GK, ఇంగ్లీష్ లాంటి సబ్జెక్ట్ అయితే మీకు ఓరల్ టెస్ట్ ఉంటుంది. ఓరల్ టెస్ట్ వైవా ఫార్మాట్లో ఉంటుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏనా సార్, మరి రిమైనింగ్ ఎలా? నేను త్రినేత్ర బ్యాచ్లో మీకు అన్ని టాపిక్స్ ఫోల్డర్స్ ఇస్తాను. మీరు కావాలంటే మిగతా వీడియోస్, టెస్ట్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ నేనిచ్చే షెడ్యూల్. దీన్ని మాత్రం మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. సార్, మరి పర్సనల్ మెంటర్షిప్ అంటున్నారు, ఫీ ఎన్ని వేలు ఉంటుంది సార్? వేలు కాదు, 100. అండర్ 1000 రూపీస్లోనే ఉంటుంది ఫీ. యాప్లో త్రినేత్ర కోర్స్ సెర్చ్ చేయండి. గుర్తుంది కదా, మనం జస్ట్ చదువు చెప్పటం కాదు, గుర్తుండేనా ట్రిక్స్తో, బెస్ట్ స్ట్రాటజీతో చెప్పే బాధ్యత మాది. సరే, ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్ గ్రామర్ బుక్ నుంచి డైలీ 2 నుంచి 3 చాప్టర్స్ థరోలీ చేయండి. ఎగ్జాంపుల్స్ అన్నీ చదవండి, రూల్స్ అన్నీ చదవండి. చాప్టర్ వెనకాల క్వశ్చన్స్ చేయండి. కొందరికి ఈజీగా అనిపిస్తే 4-5 చాప్టర్స్ కూడా చేయవచ్చు. ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ వినండి. ఈజీ టాపిక్స్ని స్కిప్ చేయకండి. ఎగ్జామ్లో మ్యాక్సిమం ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. వొకాబ్యులరీ గురించి చెప్పాలంటే డైలీ ఇలా చేయండి. సినోనిమ్స్ ఒక పేజ్, యాంటోనిమ్స్ ఒక పేజ్, జనరల్ వొకాబ్యులరీ ఒక పేజ్, స్పెల్లింగ్స్ ఒక పేజ్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒక పేజ్, బోత్ సైడ్స్ కలిపి ఒక పేజ్ అని. ఒక్క నిమిషం, ఇది వినండి. సినోనిమ్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ వర్డ్కి మీనింగ్ మాత్రమే కాదు, ఆప్షన్స్గా ఇచ్చిన మిగతా వర్డ్స్కి కూడా మీనింగ్స్ తెలిసి ఉండాలి. అప్పుడే కరెక్ట్ ఆన్సర్ కాన్ఫిడెంట్గా చేయగలం. అర్థమైంది? ఇంగ్లీష్కి సంబంధించి మన ఛానల్లో టాప్ 100 రూల్స్ అనే సిరీస్ ఉంది. 5 పార్ట్స్ వరకు ఆల్రెడీ అప్లోడ్ చేశాం.
అండ్ మీ త్రినేత్ర బ్యాచ్లో ఆల్ 20 వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి. దీని నుంచి దాటి మీ పేపర్లో క్వశ్చన్స్ ఉండవు. డైలీ ఒక వీడియో మీద ఈవినింగ్ ప్రాక్టీస్, వీవా ఫార్మాట్లో సాల్వింగ్, విచ్ ఇస్ కాల్డ్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్. అండ్ సైమల్టేనియస్గా వొకాబ్ కూడా కవర్ చేసుకుందాం. ఇప్పుడు జనరల్ స్టడీస్ మాట్లాడుకుందాం. ఈరోజు పాలిటీ నుంచి 2 చాప్టర్స్, రేపు హిస్టరీ నుంచి 2 చాప్టర్స్, ఆ మర్నాన్ని జాగ్రఫీ నుంచి 2 చాప్టర్స్, ఇలా రొటేట్ చేస్తూ పోండి. ఎంసీక్యూ బుక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ రోజు ఏ చాప్టర్ రివైజ్ చేస్తున్నారో ఆ చాప్టర్ ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా చేయండి. డబుల్ రివిజన్ అయ్యింది. స్మార్ట్ వర్క్ ఇది. థియరీ బుక్ వాళ్ళుంటే హైలైటెడ్ పార్ట్స్ మాత్రమే ఒక్కో సబ్జెక్ట్ నుంచి 2 చాప్టర్స్ చొప్పున చేయండి. జీఎస్కి సంబంధించి మన ఛానల్లో 200+ వీడియోస్ ఉన్నాయి. జీఎస్ లాంటి సముద్రాన్ని దాటాలంటే నార్మల్ ప్రిపరేషన్ సరిపోదు. మన అకాడమీలో విత్ ట్రిక్స్, మెమరీ హింట్స్ వీడియోస్ ఉంటాయి. సైమల్టేనియస్గా మీకు ఎన్సీఆర్టీ సిరీస్ అండ్ స్టాండర్డ్ బుక్ కంటెంట్ వీడియోస్ కూడా ఉంటాయి. టైం టు టైం నేను మీకు చెప్తాను ఏం చదవాలి, ఎలా చదవాలి అని ఎవ్రీడే మార్నింగ్ 6 AM మెసేజ్లో. ఇప్పుడు రీజనింగ్ గురించి మాట్లాడుకుందాం. రీజనింగ్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీడిఎఫ్ బెస్ట్ ఆప్షన్. ఇందులో నుంచి డైలీ 2 సెట్స్ చేయండి. మాక్స్లో రీజనింగ్ డైలీ రివైజ్ అవుతూనే ఉంటుంది. సేవ్డ్ క్వశ్చన్స్ ఉంటే డైలీ 25 క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేయండి. ఇంతే, రీజనింగ్కి ఇది చాలు. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్ మాక్ స్ట్రాటజీ మరియు మాక్ అనాలిసిస్. చాలా మంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తారు, సో చాలా అటెంటివ్గా వినండి. మ్యాథ్స్ మరియు రీజనింగ్ మాక్ అటెంప్ట్ చేసేటప్పుడు 3 goes మెథడ్ వాడాలి. అంటే ఒకే సెక్షన్లో 3 సార్లు పాస్ చేయడం. ఫస్ట్ గోలో ఏం చేయాలంటే ఈజీ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సులభంగా బనే క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. ఫస్ట్ గోలో ఎక్స్ట్రా థింకింగ్ అవసరమయ్యే క్వశ్చన్స్ చేయకండి. క్వశ్చన్ చూసి ఇన్స్టెంట్లీ ఒక ఐడియా వస్తే కానీ క్యాలిక్యులేషన్ కొంచెం టైం తీసుకుంటే దాన్ని స్కిప్ చేయకండి. మార్క్ ఫర్ రివ్యూ వేయండి, అది రెడ్ అవుతుంది. క్వశ్చన్ చూసే స్టార్ట్ ఏం చేయాలో తెలియకపోతే ఇమీడియట్లీ స్కిప్ చేయండి, బ్లూ అవుతుంది. క్వశ్చన్ చేశాం, ఆన్సర్ మెలిపోయింది, కానీ వన్స్ మోర్ చెక్ చేద్దామనిపిస్తోంది. ఆన్సర్ మార్క్ చేసి మార్క్ ఫర్ రివ్యూ వేయండి, యెల్లో అవుతుంది. కన్ఫ్యూషన్గా ఉందా? భయపడకండి, నేనున్నానుగా. నేను చెప్తాను టైం టు టైం. ఒక 5 టెస్టులు చేస్తే మొత్తం అర్థమవుతుంది. ఫస్ట్ గో అయిపోయాకేం జరిగిందంటే 25వ క్వశ్చన్ వరకు మీకు అన్నీ చూపించింది. ఈజీ క్వశ్చన్స్ మిస్ అయ్యే ఛాన్స్ 0 అయిపోయింది. ఇది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. సెకండ్ గోలో రెడ్ కలర్ క్వశ్చన్స్కి వెళ్ళండి. మోడరేట్ క్వశ్చన్స్ ఇవి, స్లైట్లీ థింక్ చేస్తే బనేవి. వీటినిప్పుడు సాల్వ్ చేయండి. సాల్వ్ అయితే గ్రీన్ అవుతాయి, అయినా కాకపోతే స్కిప్ చేయండి, బ్లూ అవుతుంది. మళ్ళీ చూడకండి. తర్వాత బ్లూ క్వశ్చన్స్కి వెళ్ళండి. అంటే ఫస్ట్ గోలో కంప్లీట్లీ అన్నోన్ అనిపించినవి. ఇప్పుడు 1-2 నిమిషాలు గివ్ చేయండి, అయినా రాకపోతే లీవ్ చేయండి. లాస్ట్గా యెల్లో క్వశ్చన్స్. ఆన్సర్ ఆల్రెడీ చేశారు, ఒకసారి చెక్ చేయండి. కన్ఫర్మ్ అయితే గ్రీన్ ఉంచండి, డౌట్ ఉంటే బ్లూ చేయండి. ఇది పర్ఫెక్ట్ మెథడ్ మీ మ్యాథ్స్ మరియు రీజనింగ్ టైం వేస్ట్ కాకుండా చేయడానికి. గుర్తుందా? ఇంగ్లీష్ మాక్ అటెంప్ట్ కూడా 3 goes వాడతాం, కానీ లాజిక్ కొంచెం డిఫరెంట్. ఫస్ట్ గోలో 1-liner క్వశ్చన్స్ మాత్రమే చేయండి. ఎర్రర్ క్వశ్చన్స్, ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్, స్పెల్లింగ్ క్వశ్చన్స్, ఇడియమ్స్ ఇవన్నీ 1-liner. వీటిని ఫస్ట్ పాస్లో కంప్లీట్ చేయండి. రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ అరేంజ్మెంట్ ఇవి ఫస్ట్ గోలో పూర్తిగా స్కిప్ చేయండి. ఇన్స్టెంట్లీ బ్లూ చేయండి, దేని గురించి చదవడానికే వెళ్ళకండి. సెకండ్ గోలో రెడ్ క్వశ్చన్స్ చేయండి. 1-liner కానీ ఫస్ట్ గోలో డౌట్ వల్ల వదిలేసినవి. థర్డ్ గోలో బ్లూ క్వశ్చన్స్కి వెళ్ళండి. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఏ క్వశ్చన్స్ ఉన్నాయో బ్లూలో. అన్నీ ఆర్సీ, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ అరేంజ్మెంట్ ఉంటాయి. సేమ్ టైప్ క్వశ్చన్స్ ఒకేసారి క్లస్టర్గా వింటున్నారా? సేమ్ టైప్ క్వశ్చన్స్ని క్లస్టర్గా చేసినప్పుడు బ్రెయిన్ రిథమ్ బ్రేక్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, సెంటెన్స్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒకేసారి చేస్తే మైండ్ ఆ లాజిక్లో రన్ అవుతూనే ఉంటుంది. స్కోర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అర్థమైందా? యెల్లో క్వశ్చన్స్ని లాస్ట్లో కన్ఫర్మ్ చేయండి. జీఎస్ మాక్ అటెంప్ట్ స్ట్రాటజీ. జీఎస్లో సింపుల్గా ఫస్ట్ పాస్లో కంప్లీట్లీ ష్యూర్ అయిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. ఎవ్రీ క్వశ్చన్లో ఆగిపోయి పెద్ద థింకింగ్ చేయకండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వార్నింగ్. జీఎస్లో ఆప్షన్స్ చూసి ఎక్కువసేపు థింక్ చేయడం మొదలు పెడతారు. ఫస్ట్ పాస్లో అది చేయకండి. సింప్లీ రీడ్ చేస్తూ, నోన్ క్వశ్చన్స్ చేస్తూ 25వ క్వశ్చన్ దాకా వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ గోలో యెల్లో క్వశ్చన్స్ని కన్ఫర్మ్ చేయండి. థర్డ్ గోలో బ్లూ క్వశ్చన్స్ ఒకసారి ట్రై చేయండి. డజంట్ కమ్, లీవ్ ఇట్, ఫియర్ వద్దు. ఇప్పుడు మాక్ అనాలిసిస్. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. మార్క్స్ చూసుకుని సాటిస్ఫైడ్ ఆర్ సాడ్ అయిపోతారు.
అనాలిసిస్ ప్రాపర్లీ చేయరు. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. మీరు చేయకండి. అనాలిసిస్ కోసం ఒక ఫార్మాట్ మెయింటైన్ చేయండి. డేట్, రాంగ్ క్వశ్చన్స్, రైట్ క్వశ్చన్స్, మార్క్స్, స్కిప్డ్ ఇవన్నీ నోట్ చేయండి. ప్రతి క్వశ్చన్ అనలైజ్ చేయండి. కరెక్ట్ అయినా రాంగ్ అయినా. రాంగ్ క్వశ్చన్ ఎందుకు తప్పయిందో రాయండి. కాన్సెప్ట్ తెలియలేదా? గెస్ వర్క్ చేశారా? సిల్లీ మిస్టేక్ అయిందా? గెస్ వర్క్ వల్ల తప్పైతే నెక్స్ట్ టైం మైండ్ఫుల్గా గెస్ చేయండి. సిల్లీ మిస్టేక్ అయితే ఆ మిస్టేక్ మళ్లీ రిపీట్ చేయకండి. రైట్ క్వశ్చన్ కూడా సొల్యూషన్ చూడండి. రీజనింగ్ అర్థం చేసుకోండి. ఫ్లూక్ వల్ల కరెక్ట్ అయిందా చెక్ చేయండి. స్కిప్డ్ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ స్కిప్ చేశారు. రైట్ డెసిషన్. ఆ క్వశ్చన్లో టైం వేస్ట్ చేయడం కన్నా స్కిప్ చేయడం బెటర్. రాంగ్ అయింది. రివిజన్ లాక్ వల్లనా? అయితే ఆ రోజే ఆ టాపిక్ రివైజ్ చేయండి. ఇమ్మీడియట్లీ పోస్ట్పోన్ చేయకండి. రైట్ అయింది. టూ మచ్ టైం తీసుకుందా? టైం సెన్సిటివ్ క్వశ్చన్స్లో ఇలా జరిగితే అదర్ క్వశ్చన్స్ మిస్ అయ్యే రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయండి. ఇలా కేర్ఫుల్గా అనాలిసిస్ చేస్తే మార్క్స్ జంప్ అవుతాయి. బిలీవ్ మీ. ఓకే, సమ్మరీగా చెప్పాలంటే ఈ 3 నెలలు ఫోకస్గా ఉండండి. రివిజన్ మాత్రమే. మాక్ అనాలిసిస్ సీరియస్లీ చేయండి. కలర్ కోడింగ్ మెథడ్ ఫాలో చేయండి. డిస్ట్రాక్షన్ పూర్తిగా అవాయిడ్ చేయండి. మీరు సంవత్సరం పొడవునా చేసిన కష్టముంది. ఆ ఫౌండేషన్ బాగుంది. ఇప్పుడు కావలసింది పాలిష్ మాత్రమే. స్కై అకాడమీ ఎప్పుడూ మీతో ఉంది. మార్క్స్, అనాలిసిస్, రివిజన్ అన్నీ సిస్టమాటిక్గా ప్లాన్ చేయండి. మీరు అబ్సల్యూట్లీ క్రాక్ చేయగలరు. హోంవర్క్ క్వశ్చన్. మీరు మీ లాస్ట్ మాక్ అనాలిసిస్ చేశారా? ఒక్కసారి ఓపెన్ చేయండి. రాంగ్ క్వశ్చన్స్ లిస్ట్ చేయండి. ఆ క్వశ్చన్స్ ఎందుకు తప్పయ్యాయో రాయండి. ఒక్కో క్వశ్చన్కి ఒక్కో రీజన్ రాయండి. ఇది చేసిన తర్వాత కామెంట్స్లో చెప్పండి మీకు ఏ సబ్జెక్ట్లో మోర్ మిస్టేక్స్ అయ్యాయో. ఐ విల్ క్రాక్ SSC CGL 2026 అని కామెంట్స్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ మీకు గుర్తొస్తుంది. ఆల్ ద బెస్ట్ అందరికీ. కీప్ గోయింగ్. స్కై అకాడమీ. యోర్ సక్సెస్ అవర్ మిషన్.